హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది క్రిస్మస్ రోజు అండి. ఈవినింగ్ అందరూ బయలుదేరి, మార్నింగ్ అంటే వంట లేట్ అయిందని వీడియో అప్లోడ్ చేసి పెట్టాను కదా. ఇదిగోండి అందరం రెడీ అయ్యి ఈవినింగ్ 6-7 అయ్యింది. అందరం రెడీ అయ్యి వెళ్తున్నాము చర్చికి. ఇదిగోండి మా చిన్న పాప డ్రెస్సు, మా పెద్ద పాప డ్రెస్సు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో. ఇదిగోండి రెడీ అయ్యి అందరికీ మేము హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాము. మా నిసిన్ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. తర్వాత ఇద్దరు చెప్పారు హ్యాపీ క్రిస్మస్ అని. చాలా టైం అయిపోయిందండి. అందరం వంటలు అంతా చేసుకొని తిని రెడీ అయ్యి, అదండి 3 days నుంచి ఒకటే వర్షం అండి. పండగ ముందు నుంచి పండగ అయిపోయిన తర్వాత దాకా. అదిగోండి మా బుడ్డది హ్యాపీ క్రిస్మస్ చెప్తుంది అందరికీ. ఇంకా అందరం రెడీ అయ్యి ఇంకా చర్చికి బయలుదేరి వెళ్ళి అక్కడ చర్చి చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫొటోస్ తీసుకొని అన్నం తిని పడుకునేసరికి మేమందరం 1 అయింది నైట్. ఇదిగోండి మా ఫ్యామిలీ ఫోటో. మీరందరూ చూసి ఎలా ఉందో మాత్రం నా కామెంట్ మాత్రం తప్పకుండా చేయాలి. ఏంటంటే పిల్లలకి తీసాము కానీ మేము అంతగా ఇంట్రెస్ట్ పెట్టి మేము డ్రెస్సెస్ కొనుక్కోవాలి అని అనుకోలేదు ఈ ఇయర్. ఏందండి పంచర్ తర్వాత కదా, ఈరోజేనా? మా వారు చెప్తున్నారు. అవునవును కరెక్ట్ గుర్తొచ్చింది. మేమందరం వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళగానే మా ఆటో పంచర్ పడిపోయింది. అందరూ ఎక్కి లోపలికి వచ్చినాం, పంచర్ అయిపోయింది. మళ్ళీ వేరే ఆటో మాట్లాడుకున్నాం అనేసరికి వద్దులే అని మా వారు మళ్ళీ పంచర్ వేసేసరికి నించున్నాం. అదిగోండి ఒకటే వర్షాలండి బాబు, పండగ సరిగ్గా చేసుకోకుండా బయటికి రాకుండా. ఇదిగోండి చీరాల లూథరన్ చర్చి, మళ్ళీ దానికి ఇంకో పేరు ఎర్ర చర్చి అని కూడా అంటారు. ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు. ఈ చర్చి చీరాలలోని మంచి ఫేమస్ మంచి చర్చి, చాలా ఇష్టం అండి నాకు. క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు చాలా బాగుంటుందండి. అసలు జనం ఎలా ఉంటారంటే అలా ఉంటారు. మామూలుగా విడిగా కూడా సండే మేము ఈ చర్చికే వస్తాము. ఇంకా అందరం కలిసి అదిగోండి ఫుల్గా ఉంది రోడ్డు కానీ. అసలు కింద అయితే చండాలంగా వర్షం పడి అసలు నడవలేకపోతున్నాము. ఇదిగోండి అందరం కలిసి చర్చికి వెళ్తూ ఉన్నాము. ఆటో పార్క్ చేయడానికి, బైక్ పెట్టడానికి కూడా స్పేస్ లేదు అక్కడ. చూడండి డెకరేషన్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ప్రతి క్రిస్మస్కి జనవరి 1కి మాత్రం సూపర్గా ఉంటుంది లైటింగ్స్. చర్చి మాత్రం చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ చర్చి అనేది. కొంతమంది ఎర్ర చర్చి అంటారు, కొంతమంది రెడ్ చర్చి అంటారు, కొంతమంది లూథరన్ చర్చి అంటారు. చీరాల్లో ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను. ఇంకా చర్చికి వచ్చి ఇంకా ప్రేయర్ చేసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ అలాగా చిన్నగా ఇంటికి చేరాము. ఇదిగోండి అందరు చాలా కలర్ఫుల్గా కనబడుతున్నారు. చాలా బాగున్నాయి. వెళ్తే మనం ప్రేయర్కి వెళ్ళినా ఇలా ఎంతమంది ఉంటే వాళ్ళ డ్రెస్సెసే చూస్తూ ఉంటాం మనం. ఎవరైనా వేసుకొచ్చారా, ఏ డ్రెస్ బాగుందా, ఏ డ్రెస్ బాగాలేదా అని. ఆ రోజు చర్చిలో బిస్కెట్స్, బ్రెడ్ కేకు, టీ ఇచ్చారు. కానీ మేము టీ అవి తీసుకోలేదు కానీ బిస్కెట్స్, కేక్ అవి ఇచ్చారు, తీసుకున్నా. అదిగోండి చర్చి కుర్చీలన్నీ రోతగా వర్షం పడి మొత్తం తడిచిపోయి కింద పడేసి ఉన్నారు. చాలా వరకు మేము ఫస్ట్ చర్చి ఇప్పుడు స్టార్ట్ అవుతుందో లేకపోతే మేము ఎండింగ్ లాస్ట్ అయిపోయినప్పుడు వెళ్ళామో తెలియదు కానీ ప్రేయర్ మాత్రం జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ కూడా వేశారు. అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది కానీ మాత్రం తడిచిపోవడం వల్ల కుర్చీలు ఎలా పడితే అలా నెట్టేసి ఉన్నారు. డ్యాన్స్ వేసేది కూడా చూపించాను మీకు. చిన్నపిల్లలు వేశారు, చాలా బాగా వేశారండి. చాలా నచ్చింది నాకు వాళ్ళ డ్యాన్స్. వాళ్ళు క్యాప్స్ పెట్టుకొని చాలా బాగున్నారు ముద్దుగా. ఇదిగోండి డెకరేషన్ మొత్తం మీకు చూపిస్తా ఉన్నా, లైటింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయని. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి చర్చిని. చీరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం వాళ్ళు కన్ఫామ్గా తెలిసే ఉంటుంది. ప్లీజ్ చీరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ చర్చి తెలిసింటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదిగోండి మేమందరం వచ్చేసాం. మా అమ్మ, మా పాప, మేమందరం వచ్చి కూర్చున్నాం. ఇంకా అందరు ఉన్నారు. మా వాళ్ళు ఎవరిని మేము చూపించలేదు, మా అమ్మని తప్ప. వాళ్ళు ఎవరు కనబడరు. అక్క, బావ, పిల్లలు, తమ్ముడు, మద్దలు వీళ్ళెవ్వరు కనబడరు. కాబట్టి నేను వీళ్ళందరినీ ఎవరిని చూపించలేకపోయాను. ఏమి అనుకోకండి, ఈ వీడియోలో కూడా వాళ్ళని చూపించలేకపోయాను. మా అమ్మ మాత్రం కనబడుతూ ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్, ఎదురు, ఫ్రంట్ అదంతా వీడియో తీశాను. చాలా బాగుంది కదా. కానీ ఖాళీగా ఉన్నట్టుంది, ఇంకా వస్తూ ఉన్నట్టున్నారు. ఇదిగోండి మా వారు పెద్ద పాప మ్యాచింగ్, నేను మా చిన్న పాప మ్యాచింగ్ వేసుకున్నాము. కానీ మా వారు పెద్ద పాప తెలియకుండా తీసుకున్నారు, ఒకే రకంగా మ్యాచింగ్ అనుకోకుండా. మా చిన్న పాపకి మ్యాచింగ్ లేదని చెప్పేసి నేను వేరే శారీ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకున్నాను. లేకపోతే గందరగోళం చేసిద్ది. దాని గురించి మాకు బాగా తెలుసు. ఏడ్చింది ఆ రోజు. డాడీను అక్క మ్యాచింగా అని ఏడ్చింది. ఇదిగోండి అదిగోండి డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలు.
చాలా ముద్దు ముద్దుగా చక్కగా బాగా వేశారు. బుడ్డ బుడ్డ పిల్లలు. క్యాప్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. క్రిస్మస్ డ్రెస్సెస్ అనుకుంటా, చాలా బాగున్నాయి. బాగా వేశారు. తర్వాత గిఫ్ట్స్ ఇచ్చారంట. అంతసేపు మేము కూర్చోలేదు, వెళ్ళిపోయాం. ప్రేయర్ చేసుకొని కాసేపు కూర్చొని వెళ్ళిపోయాము. తర్వాత గిఫ్ట్స్ ఇచ్చారంట. సండే స్కూల్ పిల్లలు అనుకుంటా గిఫ్ట్లు వచ్చినాయంట వాళ్ళకి. అప్పటిదాకా ఉండలేకపోయినప్పటికీ చాలా టైం అయిపోయింది. టైర్ పంచర్ వేసుకొని మేము వచ్చి ఇక్కడ కూర్చునేసరికి కొంచెం షాపింగ్ పని ఉంటే అటు వెళ్ళేసి వచ్చాము. అక్కడ కూడా టైం అయిపోయింది అనమాట. అందుకే త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా బాగా వేశారండి. నాకు ఎంత ఇష్టమో పిల్లలు అలా వేస్తే, చాలా ఇష్టం అండి. స్టేజ్ పైన అలాగా పర్ఫామ్ చేస్తే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. చాలా బాగా పర్ఫామ్ చేశారు పిల్లలు. అదిగోండి. కానీ చర్చి బాగా జరిగిద్దండి. ఇదే కాదు, గుడ్ ఫ్రైడే రోజు అయితే ఇంకా అసలు చెప్పలేమండి. జనం ఎలా ఉంటారంటే కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. గుడ్ ఫ్రైడే రోజు అయితే చాలా బాగుంటుంది. చర్చి బాగా జరిగిద్దండి. మాకు ఫస్ట్ నుంచి ఏందో ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడికే వస్తూ ఉంటాం మేమందరం. మా ఫ్యామిలీ మేము ఇక్కడికే వస్తాం. ప్రతి సండే ఇక్కడికే వస్తూ ఉంటాం చర్చికి. నాకు చాలా ఇష్టం ఈ చర్చి అంటే. నేను అనుకున్నవి కూడా చాలా వరకు ఈ చర్చిలోనే నెరవేరింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం చాలా నిజం అండి. ఈ చర్చిలో నాకు చాలా